పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ల తీపి గుర్తులంటూ ఓ సినీ కవి ఎంతో ఆర్ద్రతగా చాన్నాళ్ల కిందటే చెప్పాడు. ఇప్పుడు ఇదే అంశం దేశంలో ఓ బడా ఫ్యామిలీలో స్టోరీ సినిమా కథలకు మించి ట్విస్టులతో సాగుతోంది. డబ్బుకు లోకం దాసోహం అన్నట్టుగా మొత్తం వ్యవహారం తిరుగుతోంది. బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త వ్యాపార దిగ్గజం సంజయ్ కపూర్ జూన్ 12న ఇంగ్లాండ్లో పోలో మ్యాచ్ సందర్భంగా గుండెపోటుతో మరణించగా ఇప్పుడు ఆయన 30,000 కోట్ల ఆస్తిపై వారసుల మధ్య యుద్ధం జరుగుతోంది. సంజయ్ 2 సార్లు వివాహం చేసుకున్నారు. మొదట నందితా మహతానితో, తర్వాత 2003లో కరిష్మా కపూర్ ను పెళ్లి చేసుకున్నారు. కరిష్మాతో 2 పిల్లలున్నారు. వారిలో సమైరా ప్రస్తుతం టఫ్ట్స్ యూనివర్సిటీలో చదువుతోండగా 15 సంవత్సరాల కియాన్ అనే కుమారుడు ఉన్నాడు. 2016లో ఈ జంట విడిపోయింది. విడాకుల సమయంలో సంజయ్ పిల్లలకు 14 కోట్ల రూపాయల బాండ్లు ఇచ్చి నెలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. తర్వాత 2017లో సంజయ్ ప్రియా సచదేవ్ను వివాహం చేసుకున్నాడు. వీరికి 2018లో కుమారుడు అజారియాస్ పుట్టాడు. ప్రియా గత వివాహం నుంచి కలిగిన కుమార్తె సఫీరాను సంజయ్ చట్టబద్ధంగా దత్తత తీసుకున్నాడు. ప్రస్తుతం ఆమె యూకేలో చదువుతోంది. సంజయ్ మరణం తర్వాత సఫీరా తన ఇంటి పేరును చత్వాల్ నుంచి కపూర్ గా మార్చుకోవడంతో ఆమెకు కూడా వాటాలన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇదిలా ఉండగా కరిష్మా పిల్లలు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసి ప్రియా సచ్దేవ్ మార్చి 21న చూపించిన వీలునామా నకిలీదని ఆరోపించారు. దాంతో కోర్టు జూన్ 12 వరకు సంజయ్ ఆస్తులన్నింటి వివరాలు సమర్పించాలని ప్రియాకు ఆదేశించింది. కేసు అక్టోబర్ 9న విచారణకు రానుంది. ఫోర్బ్స్ ప్రకారం సంజయ్ కపూర్ నికర సంపద 2024లో 13,000 కోట్లుగా తేలింది. ఆర్ఎస్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, సోనా కామ్స్టార్ ప్రమోటర్ వాటా ఆస్తులు కలిపి 30,000 కోట్లుగా అంచనా వేసింది.